నమస్తే. ప్రస్తుతం మనతో తెలంగాణ భవన్లో డైనమిక్ కార్పొరేటర్ సామల హేమ ఉన్నారు. అడిగే తెలిసి ప్రశ్న ఎందుకని ఒక విచారణ సాక్షిగానే విచారణకు పిలిచారు కదా, ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఇంత ఎత్తున హడావిడి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు సాక్షిగా మీరు చెప్తున్నప్పుడు మరి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు సాక్షిగానే మాట్లాడాలి, కానీ వాళ్ళు ఎందుకు కేసీఆర్ గారిని నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు నేరస్తుడు అనేది ఎవరు డిక్లేర్ చేయాలి? అది మన జడ్జిలు మాట్లాడాలి, కానీ వీళ్ళే ఏజెన్సీ లాగా ఉండి జడ్జిల ప్లేస్ లో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని డిసైడ్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో వారికి మేము సమాధానం చెప్పడానికి మాత్రమే ఈ రోజు తెలంగాణ భవన్ లో మా నాయకుడికి మద్దతు తెలపడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. సో నిరసనలు కూడా మేము ఎక్కడ కూడా బయట పోయి దాడులు చేసినా మా భవన్ లో మేము నిరసన గాంధీ భవన్ ముందు చేస్తలేం కదా, రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేస్తలేం కదా. శాంతియుతంగా మేము ప్రభుత్వానికి నిరసన ఏమంటారు స్లోగన్స్ ఇస్తూ ఇక్కడనే నిరసన తెలుపుతున్నాం. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అది అక్రమము అన్యాయం అయితే ఇది కూడా అక్రమం అన్యాయం. అది గిట నిజమని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గిట ఒప్పుకుంటే ఇది కూడా నిజమని మేము కూడా ఒప్పుకుంటాం. అంటే అన్యాయంగా అసలు ఏమీ లేని కేసులో క్లియర్ గా కేసీఆర్ గారు గతంలో చెప్పడం జరిగింది, ప్రభుత్వాలకి దీనికి సంబంధం ఉండదు, అదొక సపరేట్ వ్యవస్థ ఉంటుంది, అది కూడా కేవలం రాష్ట్ర భద్రత గురించి వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటారు, దాంట్లో భాగంగా ఎక్కడైనా సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప దానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదని చెప్పారు. ఒకవేళ పర్సనల్ కాల్స్ ఇంకేదైనా కాల్స్ వినాలన్నా దానికి కేసీఆర్ గారికి ఏం లాభం అవుతుంది అండి? పార్టీకి ఏం లాభం అవుతుంది? మాకు ఇంత లక్షల కోట్ల మంది అభిమానం 10 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు వాళ్ళ మాటలు మేము ఏదో ఇంకా చేయాల్సిన అవసరం ఏముంది మాకు? సో కేవలం డైవర్ట్ చేయడానికి ఇప్పుడున్న ఎన్నికల సమయం మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గ్రౌండ్లో తిరగద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బయటికి పోవద్దు. సో ప్రజలలోకి పోతే మళ్ళా వాళ్ళు అడిగే గ్యారంటీలని ప్రజలలోకి మేము తీసుకెళ్తున్నాం కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈ ఎలక్షన్లలో ఇట్లాంటి చిల్లర స్టంట్లు వేసి గెలవాలన్న ప్రయత్నంతో ఈ సిట్టు పేరుతోనే టైంపాస్ చేస్తున్నారు. ఏముంది, చేస్తే ఒకరోజు చేస్తారేమో, తర్వాత అంతా చేయలేరు. ఇప్పుడు 2 years నుంచి నువ్వు చేసేది కదే, కానీ ఏం చేసినా ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ కూడా బయటికి తీయలేదు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నువ్వు అధికారులని విచారించినావు, కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినావు అని అన్నారు. మరి వారి దగ్గర ఎవిడెన్స్ దొరికి ఉండొచ్చు కదా, నీకు ఏదో అన్నావు కదా కొన్ని పరికరాలు దొరికినాయి మాకు, నావి మా దగ్గర ఉన్నాయి, మరి అవే ఎవిడెన్స్ పెట్టుకొని కోర్టుకి సమర్పించి ఛార్జ్ షీట్ వేసి మరి అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? ఆ సిట్టు కూడా కేవలం ఎలక్షన్ టైంలోనే నీకు ఎందుకు గుర్తుకొస్తుంది, మిగతా సమయంలో ఎందుకు గుర్తు రాదు? ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైనా స్కామ్ చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేయగా మళ్ళీ సిట్టు పేరుతోని లేదంటే ఇంకొక పేరుతోని మాకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా కేసీఆర్ గారికి కాళేశ్వరం పేరు మీద ఇచ్చినావు కదా, మరి దాని కథ ఏంది? మరి ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చినావు, మరి దాని సంగతి ఏంది? అంటే జస్ట్ టైం పాస్ రాజకీయాలు చేయాలా, ప్రజలను డైవర్ట్ చేయాలా, ప్రజలు వాళ్ళ సైడ్ పోయి ఏమంటారు స్కీమ్స్ అడగద్దని ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ కేసీఆర్ ఏమైనా దేవాంశ సంభూతుడా లేకపోతే ఏంది? గతంలో జయలలిత, యడ్యూరప్ప వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కేసీఆర్ విచారణకు పిలిస్తేనే ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ గారు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి విషయం ఏ విధంగా చూడొచ్చు? మరి మహేష్ కుమార్ గారు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు, ఆది శ్రీనివాస్ గారు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? సోనియా గాంధీ దేవత కాదు కదా, రాహుల్ గాంధీ దేవత కాదు కదా, మరి దేవుడు కాదు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఈడీ అనగానే వాళ్ళెందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? క్లియర్ గా చిల్లర రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు ఇస్తారన్న హామీలు ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? గతంలో కేసీఆర్ గారు కొన్ని పనులు చేయలేదు కాబట్టి మీరు ఇంకేదో చేస్తారన్న ఆశతోటి మీకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ అది దాని మీద ఫోకస్డ్ లేకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని ఏమంటారు అక్రమంగా కేసులు పెడతామని అంటే ఎవరు ఊరుకోరు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టినారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం జరిగింది. ఒకసారి మనం ఎనలైజ్ చేసుకుందాం, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకుందాం. గతంలో ఎంత మేరకు మేము చేసినాం, ఎంత మేరకు 2 ఏళ్ల పాటు వీళ్ళు ఏం చేసినారు అనేది ఒకసారి చూద్దాం. అండ్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 100 రోజుల్లో మేము చేస్తామని వారే చెప్పడం జరిగింది. 100 రోజులు కాదు, 2 ఏళ్ల పాటు మీకు సమయం ఇచ్చారు. 2 ఏళ్లలో నువ్వు 2 గ్యారంటీలైనా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినావా? ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్ లో ఒక మహిళకి ఫ్రీ తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే తీసుకుంటున్నావు కదా, వాళ్ళు కూడా ఓట్లు వేసారు కదా, ఇస్తే ఇంటిల 10కి అందరికి ఫ్రీ, మళ్ళీ సగం తీసుకోవడం సగం పెంచడం గదేంది కథ? ఓకే ఫ్రీ బస్ కూడా ఇచ్చినావు అనుకుంటే ఫ్రీ బస్ తోటి ఒక బస్సు ఒకటే సరిపోతుందా?
బస్సులు పెంచాలా, టైంకి రావాలా, ప్లస్ దానికి సంబంధించిన ఎమ్యూనిటీస్ ఉంటాయి, బస్ స్టాప్స్ ఉంటాయి. దాంట్లో చాలా మంది మహిళలు అక్కడ పోయి కూర్చుంటారు, నుంచుంటారు, గంటలు గంటలు పైగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రొవైడ్ చేయవు కానీ ఉత్తగా ఒక ఫ్రీ బస్సు పెట్టేసి మహిళలకు నేను చాలా ఇది చేసేసిన కోటీశ్వరం. నువ్వు ఇవ్వాల్సింది 2500, నువ్వు ఇవ్వాల్సింది తులం బంగారం, నువ్వు పెంచాల్సింది పెన్షన్, నువ్వు ఇవ్వాల్సింది స్కూటీ, స్కాలర్షిప్లు, ఇవన్నీ ఇవ్వకపోగా కేవలం ఒక ఫ్రీ బస్ తోటి నేను అన్ని చేసిన అని చెప్పడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. అండ్ 200 యూనిట్లు అన్న ఒక్కసారి బయటికి పోదాం. చిన్న చిన్న 30 గజాల ఇంట్లో ఉన్న వ్యక్తుల దగ్గరనే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు ఉంటాయి. ఇక 200 యూనిట్లు ఎవరికి వస్తున్నట్టు? రేవంత్ రెడ్డికి వస్తుందా? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికలను మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రచారాలకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చీరలు ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా మాకు చీరలు వద్దు, 2500 ఇవ్వనంట. నువ్వు ఇస్తా అన్న హామీలు నెరవేర్చని చెప్పి ప్రజలే స్వయంగా ప్రశ్నించడం జరుగుతుంది. సో ఎన్నికల్లో కూడా రేపు రిజల్ట్ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న మనం సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకుంటేనే అదే మనకు రిజల్ట్. ఏదో ఒక కంటోన్మెంట్ గెలవంగానే, ఏదో ఒక జూబ్లీ హిల్స్ అక్రమంగా గెలవంగానే 10 ఏళ్ల పాటు అధికారంలో కూర్చుందామని కళ్ళు నెత్తికెక్కితే అది కరెక్ట్ కాదు. 10 ఏళ్ల పాటు మేము పరిపాలిస్తేనే మమ్మల్ని కొన్ని విషయాలలో పక్కకు పెట్టిండ్రు. నువ్వెంత, నీ పార్టీ ఎంత? 70 ఏళ్ళు పరిపాలిస్తేనే నిన్ను 10 ఏళ్ల పాటు తెలంగాణలో రానియలేదు వాళ్ళు. సో ఇప్పుడు కూడా ప్రజలు ఏందనంటే, గతంలో కేసీఆర్ గారు ఇన్ని చేసిండ్రు, వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంకా చేస్తుందని ఆశతోటి, ఆ భావనతోటి నీకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ నువ్వేం చేస్తున్నావు? అవన్నీ పక్కకు పెట్టి కేవలం ప్రజలనే ఇబ్బంది పెడుతున్నావు. పార్టీలను పక్కకు పెట్టు. ఎవరైతే ఓటేసి గెలిపించిన ప్రజలే ఆ హైడ్రా పేరుతోని, మూసి డెవలప్మెంట్ పేరుతోని, ల్యాండ్ అక్వజిషన్ అని డెవలప్మెంట్ పేరుతోని అక్రమంగా వాళ్ళ భూములు కాజేసి వాళ్ళకి కనీసం ఏమంటారు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో వాళ్ళు రియలైజ్ అయినారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా బుద్ధి చెప్తారు వాళ్ళకి. థ్యాంక్ యూ. తెలంగాణ తెచ్చుకున్నాను మేము తెలంగాణ ఎందుకు అగ్గి చేస్తాం? కేసీఆర్ విషయంలో మాట తూరింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసీఆర్ విషయంలో మాట జారింది ఈయన. ఉరి తీయాలన్నాడు, పొందబెట్టాలన్నాడు. ఈ రాష్ట్రంలో 24 నెలల కాలం 860 మంది చచ్చిపోయారు. నీ మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో 24 నెలల కాలంలో 120 మంది గురుకుల చచ్చిపోయారు. నీ మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు లెక్కించి అత్యధిక మహిళలు యాక్సిడెంట్ చచ్చిపోయారు. నీ మీద విచారణ చేయాలి. తులం బంగారం అని తుస్సనిపించి మహిళలు స్కూటీలు అని చెప్పి ఆశ చూపి ఓట్లు ఇచ్చుకొని బతుకమ్మ జీవనని ఈయన బద్మాషి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమడిగినాం మిమ్మల్ని? తెలంగాణ ప్రజలు ఏమడిగినాం? మా రైతు బంధు మాకు ఏమని అడుగుతున్నాం? 3 సార్లు ఎక్కొట్టినాం. ఇలా కాలం నీళ్ళు అడిగినాం. కాలం నీళ్లు లేవు, రైతు బంధు లేవు, కరెంటు లేదు. కష్టకాలంలో రైతుకి యూరియా కూడా లేదు. అన్నం పెట్టా అన్నదాత ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఏ పాపం చేసినామని మేమేం తప్పు చేయలే. తప్పల్లా జరిగిందల్లా పొరపాటు గ్రహపాటుగా దొంగకు ఓటేస్తే ఇవాళ దోసుక తింటుండు. ఈ రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి కడుపులు నింపితే కేసీఆర్ గారు కుట్ర చేసి కూలగొట్టింది ఈ దొంగ. అందుకే మాట్లాడుతున్నాం. కాలం నీళ్ళు ఈనోడు, కరెంటు ఈనోడు, యూరియా ఈనోడు ఈ రాష్ట్రానికి నువ్వు అక్కర్లేదని అంటున్నావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఒకటి మాట గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ అన్న మాటలన్నీ నీకే తెలుస్తాయి. గాలి మాటలు మాట్లాడడం కాదు. నిన్ను మాత్రం ఏ రకంగా చర్య తీసుకోవాలో తీసుకో. అంటే ఇప్పుడు ఎందుకని కేటీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో, సంతోష్ రావు విషయంలో కూడా విచారణ అయింది, కానీ ఏ రోజు కూడా ఇంతమంది కార్యకర్తలు బయటికి రానటువంటి పరిస్థితి. కేసీఆర్ విషయంలోనే ఎందుకు అందరం వచ్చినాం తెలంగాణ వ్యక్తులం కాబట్టి, తెలంగాణ కడవ నింపుకున్న వ్యక్తులం కాబట్టి అందరం వచ్చినాం. ఈ దొంగకి బుద్ధి చెప్పే బాధ్యత తీసుకోవడానికి వచ్చినాం. రానున్న ఎన్నికలు ఏవైతే ఉంటాయో దాంట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది తెలంగాణ సమాజం అంటూ కూడా మాట్లాడుతున్నారు. కెమెరామ్యాన్ రాజేష్తో ఉదయ్ కిరణ్, తెలంగాణ భవన్, హైదరాబాద్.